కూడా సునీత విలియమ్స్ ఇదే విధంగా ఒకసారి పైన పనిచేసి మళ్ళీ వచ్చారు, భూమి మీదకి వచ్చారు. అది రొటీన్ డ్యూటీయే. మళ్ళీ తర్వాత రెండోసారి మళ్ళీ పైకి వెళ్ళారు. అప్పుడు కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆమె రిటర్న్ అయ్యే టైంలో రావాల్సిన క్యాప్సూల్లో హీలియం లీక్ అయ్యి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అని తెలిసిందో అప్పటి నుంచి యావత్ ప్రపంచం దృష్టి సునీత విలియమ్స్ మీదకి మళ్ళింది. అప్పటి నుంచి ఆవిడ్ని భూమి మీదకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా బ్రేకింగ్ న్యూస్ అయ్యాయి. సో సునీత విలియమ్స్కి ఎందుకు ఇంత ఆదరణ? సునీత విలియమ్స్ గురించి ఇంత పెద్ద స్థాయిలో మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, గతంలో జరిగిన ఒక విషాదాంతం. గతంలో మరో భారతీయ మహిళ, ఈడన్న కనీసం ఆరిజిన్ భారతదేశం, కల్పనా చావ్లా అయితే డైరెక్ట్గా భారతీయ మహిళ. ఆవిడ ఎంతో ఇంట్రెస్ట్తో నాసాకి వెళ్ళారు. ఇదే విధంగా స్పేస్ స్టేషన్లో పనిచేసి తిరిగి వచ్చే టైంలో ఆమె ప్రయాణించిన సేమ్ ఇప్పుడు ఏదైతే సునీత విలియమ్స్, బొచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ ఏదైతే క్యాప్సూల్లో కిందికి దిగారో అదే టైప్ ఆఫ్ క్యాప్సూల్లో వాళ్ళు దిగొస్తూ ఉండగా, దాని పేరు కొలంబియా అండి. అది స్పేస్ షటిల్ అండి. అది స్పేస్ షటిల్, సారీ స్పేస్ షటిల్. ఆ స్పేస్ షటిల్లో తిరిగి వస్తున్న క్రమంలో అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎక్కువైపోయి అది ఫ్యూయల్. స్పేస్ షటిల్లో సునీత విలియమ్స్ కల్పనా చావ్లా భూమి మీదకి తిరిగి వస్తున్న సమయంలో అది ఆకాశంలోనే పేలిపోవటం, అక్కడ నుంచి కనీసం అసలు కల్పనా చావ్లా బాడీ పార్ట్స్ కూడా ఎవరికి దొరకలేదు కదండి. ఎదురుగా మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఒకసారి కల్పనా చావ్లాని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ సునీత విలియమ్స్ సేఫ్గా వచ్చినందుకు మనందరం గర్వపడుతూనే సంబరాలు చేసుకుంటూనే, ఒకప్పుడు ఇదే విధంగా బలైపోయిన, లేకపోతే దేశం కోసం ప్రపంచం కోసం తన ప్రాణాలు అర్పించిన కల్పనా చావ్లాని, మన భారతీయ మహిళను కూడా గుర్తు తెచ్చుకోవాలి. కల్పనా చావ్లా అంతరిక్ష ప్రయాణాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది. సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్నప్పటి నుంచి కూడా కల్పనా చావ్లా పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది. అప్పుడు విషాదాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు సైంటిస్టులు. కల్పనా చావ్లా ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది ఒకసారి కల్పనా చావ్లా ఫోటో కూడా మీరు చూడండి. 2003 జనవరి 16న కల్పనా చావ్లా కొలంబియా స్పేస్ షటిల్లో అంతరిక్షానికి బయలుదేరింది. మొత్తం 7 బృందంలో ఆమె ఒకరు. 16 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన ఈ బృందం ఫిబ్రవరి 1న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి రిటర్న్ అయ్యారు. ల్యాండింగ్ టైం, ప్లేస్ డిసైడ్ అయ్యింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఇంతలోనే ఊహించని ఘటన. భూమిని చేరే కంటే ముందే ఆ స్పేస్ క్రాఫ్ట్ బ్లాస్ట్ అయింది. దానిలో భారత్కు చెందిన కల్పనా చావ్లాతో పాటు 7 ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6:45 భూమికి సమీపంగా వచ్చింది. కొద్ది క్షణాల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. భూమిపై నుంచి 120 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా స్పేస్ క్రాఫ్ట్ నుంచి అబ్నార్మల్ రీడింగ్స్ మొదలయ్యాయి. స్పేస్ క్రాఫ్ట్ ఉండే టెంపరేచర్ సెన్సార్ల నుంచి సమాచారం ఆగిపోయింది. స్పేస్ క్రాఫ్ట్ టైర్ల ప్రెషర్కు సంబంధించిన డేటా కూడా నిలిచిపోయింది. ఆ తర్వాత గ్రౌండ్ కంట్రోల్ రూమ్తో సంబంధాలు తెగిపోయాయి. సుమారు 61 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్ క్రాఫ్ట్ కాలిపోయి మొక్కలుగా విడిపోయింది. 40 ఏళ్ల వయసులో కల్పనా చావ్లా అంతరిక్షంలోనే తన జీవితాన్ని కోల్పోయింది. ఆమె మరణం మన దేశానికే కాదు, ప్రపంచానికి తీరని లోటుగా మిగిలిపోయింది. ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలోకి వెళ్ళటం ఎంత కష్టమో తిరిగి భూమిని చేరుకోవడం కూడా అంతే కష్టం. టెంపరేచర్ను తట్టుకుని క్యాప్సూల్ భూమి మీదకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇందులో అట్మాస్ఫిరిస్టిక్ రీఎంట్రీ అనే ప్రమాదకర దశను దాటాలి. ఇందులో హీట్ షీల్డ్స్, పారాచూట్స్, నావిగేషన్స్ కీలక పాత్ర వహిస్తాయి. స్పేస్ క్రాఫ్ట్లు భూమి మీదకి తిరిగి వస్తున్నప్పుడు మండుతూ ఉంటాయి. క్యాప్సూల్ వచ్చే వేగానికి కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. హీట్ నుంచి కాపాడేలా హీట్ షీల్డ్స్ను తయారు చేస్తారు. భారీ ఉష్ణోగ్రతను తట్టుకుంటూ ఇవి క్యాప్సూల్ని కాపాడతాయి. ల్యాండింగ్ సమయంలో పారాచూట్స్ కీ రోల్ పోషిస్తాయి. క్యాప్సూల్ వేగాన్ని తగ్గించి భూమి మీదకి చేరడంలో సహాయం చేస్తాయి. వీటన్నిటికీ నావిగేషన్ తోడే స్పేస్ క్రాఫ్ట్ను ల్యాండింగ్ చేస్తాయి. వీటిలో ఏది పని చేయకపోయినా కూడా ప్రమాదమే. కల్పనా చావ్లా ఘటనలోనూ ఇదే జరిగింది. ఈ కల్పనా చావ్లా విషాదాన్ని ఎందుకు గుర్తు తెచ్చుకున్నాము అంటే, ఆవిడ కూడా ఒక మహిళ, ఇవాళ సునీత విలియమ్స్ ఒక మహిళ. ఇద్దరూ రికార్డు సృష్టించారు. భారతదేశం గర్వపడేలా వాళ్ళిద్దరు కూడా అంతరిక్షంలో ఇన్ని రోజుల పాటు ఉండొచ్చారు. కానీ సునీత విలియమ్స్ రెండోసారి కూడా భూమి మీదకి చాలా సేఫ్గా చేరారు. కానీ కల్పనా చావ్లా మాత్రం తన ప్రాణాన్ని ప్రపంచానికి, అంతరిక్షానికి అర్పించింది. ఆమె చేస్తున్న విధి క్రమంలో, ఆమె తిరిగి వస్తున్న సందర్భంలో ఆవిడ ప్రయాణించిన స్పేస్ షటిల్ గాల్లోనే బ్లాస్ట్ అయిపోయింది. ఆవిడ శరీర భాగాలు కూడా బహుశా కుటుంబ సభ్యులకు దొరికే అవకాశం లేదు. ఇప్పటికీ కూడా మీరు గూగుల్లో వెతికినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఆనాడు కల్పనా చావ్లా భూమి మీదకి తిరిగి వస్తున్న స్పేస్ షటిల్ బ్లాస్ట్ అయిపోయి అక్కడ నుంచి నిప్పు కణికల మాదిరిగా భూమి మీదకి దూసుకొస్తున్న దృశ్యాలు కూడా చాలామంది కనిపిస్తూ ఉంటాయి.
అప్పటికే భూమి మీద ఆమె కోసం వెయిట్ చేస్తున్న నాసా టీం ఒక్కసారి ఏదో జరగకూడదు జరిగిందని మదనపడ్డారు, టెన్షన్ పడ్డారు. అనుకున్నట్టుగానే కల్పన చావ్లా భూమి మీదకి రాలేదు. ఇప్పుడు సునీత విలియమ్స్ మాదిరిగానే కల్పన చావ్లా కూడా ఎంతో ఆశగా భూమి మీదకి తిరిగి వస్తున్నానన్న సంతోషంలోనే ఉండుంటారు బహుశా. తన కుటుంబాన్ని కలుస్తానన్న ఆనందంలో బహుశా ఉండుంటారు. కానీ అదే తరుణంలో కల్పన చావ్లా విషాదానికి గురయ్యారు, ఆవిడ ప్రాణాలు కోల్పోయారు. సో ఈ సందర్భంగా ఆవిడ మరోసారి గుర్తు తెచ్చుకోవాలి, ఆవిడ చేసిన సేవల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక భారతీయురాలు కాబట్టి మనం మరింత గర్వపడాల్సిన సందర్భం ఉంటుంది. సో కల్పన చావ్లా విషాదాంతం అది. ప్రస్తుతం సునీత విలియమ్స్ దగ్గరికి ఒకసారి వద్దాం. సునీత విలియమ్స్ కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం అంటే తెల్లవారుజామున 3:27 ఆవిడ ఫ్లోరిడా తీరంలో సముద్రంలో ఆవిడ క్యాప్సూల్ ల్యాండ్ అయింది. ఆవిడ సేఫ్గా భూమి మీదకి తీసుకొచ్చారు. ఒకసారి తీసుకొస్తున్న దృశ్యాలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. 4-5 బోట్లు కరెక్ట్గా ఈ పాయింట్లోనే పడుతుందని ఎలా డిసైడ్ చేస్తారు? ఇది ప్రెడిక్టెడ్ పాత్. ఓకే. సో దాని ఆర్బిట్ మనకు తెలిసిపోతుంది. ఓకే. సో ఏ పొజిషన్లో పడుతుందని మనకు స్పెసిఫిక్ పొజిషన్ తెలిసిపోతుంది, అక్కడే ల్యాండ్ అవుతుంది అది. ఓకే. ఇప్పుడు ఎంత బరువు ఉంటుందండి? చాలా ఈజీగా దానికి తగిలిచ్చి అమాంతం లేపి తీసుకొచ్చి హైడ్రాలిక్ మిషన్ ఉందండి. హైడ్రాలిక్ మిషన్ ఈ పెద్ద షిప్ లో హైడ్రాలిక్ మిషన్ ద్వారా దాన్ని